ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న DTV తెలుగు న్యూస్ కి స్వాగతం. కంచి చేను మేసింది, రక్షించాల్సిన చేతులే భక్షించాయి. హైదరాబాద్ నడిపొడ్డున, అది నగరంలోని అత్యంత హై ప్రొఫైల్ ఏరియా అయిన జూబ్లీ హిల్స్ లో వెలుగు చూసిన ఒక దారుణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఒక పోలీస్ అధికారి కరుడుగట్టిన క్రిమినల్ కంటే దారుణంగా ఎలా మారాడో వింటే మీ గుండెలు బరువెక్కుతాయి, రక్తం మరిగిపోతుంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక అబల ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ సిఐ చేతిలోనే నిలువున మోసపోయింది. అతనే జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాస్ రెడ్డి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలకు అండగా నిలవాల్సిన ఈ అధికారి ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించి సహజీవనం పేరుతో ఆమెను వాడుకున్నాడు. ఇంతటితో ఈ కీచక పర్వం ఆగిపోలేదు ప్రేక్షకులారా. అసలు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, కామంతో కళ్ళు మూసుకుపోయిన ఈ సిఐ బెడ్రూమ్ లో రహస్యంగా కెమెరాలు పెట్టి ఆమె ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించాడు. ఆ తర్వాత అసలు రంగు బయట పెట్టాడు. ఆ వీడియోలను అడ్డు పెట్టుకుని బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి ఏకంగా 2 కోట్ల రూపాయలు కాజేశాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై సిఐ కన్నేయడం, పెళ్లి పేరుతో నమ్మించి సహజీవనం చేసి మోసం, రహస్యంగా ప్రైవేట్ వీడియోల చిత్రీకరణ, ఆపై బ్లాక్మెయిల్, బాధితురాలి నుంచి ఏకంగా 2 కోట్లు వసూలు. ఒక సామాన్యుడు తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, కానీ చట్టాన్ని కాపాడాల్సిన కాకి చొక్కాయే ఇంతటి కామాంధకారంలో కూరుకుపోతే ఏమనాలి? ఈ వ్యవహారానికి సంబంధించిన సిఐ శ్రీనివాసరెడ్డి సీక్రెట్ ఆడియో టేపులు ఇప్పుడు లీక్ కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్లోనే భూకంపం పుట్టింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఈ షాకింగ్ ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. విచారణకు ఆదేశించిన వెంటనే ప్రాథమిక ఆధారాలు రుజువు కావడంతో ఈ కీచక సిఐ శ్రీనివాసరెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.